2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కువగా రిలేషన్‌షిప్‌లో అంటే చీటికి మాటికి గొడవలు పడ్డము, ఇలాంటియన్నీ చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గొడవ పడ్డప్పుడు కాల్ రికార్డింగ్స్ అని, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడము, స్క్రీన్ షాట్లు ఇవన్నీ కూడా మనమైతే చూస్తూ ఉన్నాం. అంటే ఒక రిలేషన్‌షిప్‌లో మనకి తెలియకుండానే మన పార్ట్నర్ దగ్గర నుంచి సీక్రెట్స్‌గా స్క్రీన్ షాట్‌లైనా, రికార్డింగ్ కాల్స్ అయినా, లేదంటే కాల్ హిస్టరీ అయినా ఇలా చూడడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా చూడడం వల్ల రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ఇష్యూస్ ఒస్తాయి? వాటిని ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలి? ఓకే. అసలు ఫోను ఎవరైనా చెక్ చేస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారు అనేది ఫస్ట్ చూస్తే, అంటే ఆ రిలేషన్‌షిప్‌లో ఒకళ్ళకి అనుమానం ఉంది హ్మ్. అని అందుకోసమే ఫోన్ చెక్ చేస్తారు. కానీ భర్త అడగొచ్చు, లేకపోతే భార్య అడగొచ్చు ఎవరైనా. సో, "నా ఫోన్ నువ్వు చెక్ చేస్తున్నావంటే నా మీద అనుమానంతో ఉన్నావా?" అని అడిగితే, "నువ్వు మంచివాడివైతే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండొచ్చు కదా!" అనేది 2 సైడ్‌లు ఉన్న ఆన్సర్ అనమాట. అవును. ఆ! సో, ఇప్పుడు మనము అంటే ఫోన్ ఎలా చెక్ చేస్తున్నారంటే, ఈ మధ్య కాలంలో చూస్తే ఇప్పుడు హస్బెండ్ ఎప్పుడు ఫోన్ ఎంగేజ్ వచ్చినా, ఎక్కడికైనా బయటికెళ్ళి బిజీ ఒచ్చినా. బిజీ వచ్చినా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎంతసేపు ఎవరితో మాట్లాడావు? సో, స్క్రీన్ షాట్స్ షేర్ చేయమని చెప్పి అడగటాలు. హ్మ్. సో, ఫోన్‌ని అదే విధంగా ఇప్పుడు యాప్స్ ఏవో వచ్చున్నాయి. డౌన్‌లోడ్ చేసుకొని అయి పెట్టుకుంటే కూడా, సో, ఇప్పుడు ఎవరితో మాట్లాడారు ఆ రికార్డింగ్ అంతా కనిపిస్తుందనమాట. యాక్చువల్లీ నేను ఒకసారి ఏమైందంటే, నేను ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను. తనతో 2, 3 సార్లు జస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఏదో పర్సనల్ విషయాల గురించి ఫోన్ చేశాను అనమాట. ఒక కొద్ది రోజుల తర్వాత తను నా రికార్డింగ్సే చూపించింది. ఎట్లా నీవు రికార్డింగ్ చేసావు అని అడిగితే, మా హస్బెండ్ ఈ ఫోన్‌లో ఒక సెట్టింగ్‌లో పెట్టాడు. అన్ని రికార్డ్స్ అవుతాయి అని చెప్పిందనమాట. సో, అట్లా కూడా అంటే నీకు లైఫ్ చాలా నార్మల్‌గా కనిపిస్తుంటుంది. హ్మ్. కానీ ఇలాంటివి కూడా ఉంటాయి అనేది అంటే ఫస్ట్ తెలుస్తుంది. టైము ఐ వాస్ కొంచెం అట్లా షాక్. అనిపించిందనమాట. షాక్ హ్మ్. అనిపించింది. సో, రికార్డింగ్స్ లాంటివి అలాంటివి ఉండటము. సో, ఆల్ ద టైము ఇప్పుడు సోషల్ మీడియా అలాంటివి చూస్తే ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ఎవరు లైక్ కొడుతున్నారు, ఇన్‌స్టాగ్రామ్ ఎస్పెషల్లీ. సో, వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్ ఏంటి, ఇవన్నీ చెక్ చేయటము. ఇవన్నీ అంటే ఇంకా డే టు డే అవునవును. యెస్ లైఫ్‌లో మేడం. ఇది కూడా ఉంది. ఒక నోటిఫికేషన్స్ లైక్ వస్తుంటే వచ్చింది. ఒక ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్ ఉంది అంటే అది నీకు కూడా అమ్మాయి. అప్పుడెప్పుడో కలిసిన ఫ్రెండ్ కదా! ఇప్పుడు ఇంకా నీతో టచ్‌లో ఉన్నారా అని హ్మ్. అడగటము. సార్ నోటిఫికేషన్స్ రావటము. నోటిఫికేషన్స్ వస్తే ప్రతిసారి చెక్ చేయడము. అంటే ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ మళ్ళీ మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుందని గమనించడము. ఇవన్నీ ఏంటంటే ఎవరి పట్లయితే కొంచెం డౌట్ ఉంటుందో పార్ట్నర్స్‌లో ఎవరికైనా కూడా అది ఒక్కళ్ళు అని చెప్పడానికి లేదు. అది ఇద్దరిలోనూ ఉంటుందనమాట. ఉంది కూడా ఇప్పుడు. సో, ఎవరి పట్లనే డౌట్ ఉంటే వీళ్ళు కాన్స్టెంట్‌గా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఈ అబ్జర్వ్ చేయటం వల్ల వీళ్ళకి ఏంటి లాభం? ఏదన్నా వాళ్ళకేమన్నా కొంచెం బెనిఫిట్ వస్తదా అంటే దానివల్ల చాలా నష్టాలే ఉంటాయి. సో, హ్మ్. ఎట్లా అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు నమ్మకం. నమ్మకం అనేది రిలేషన్‌షిప్‌కి ఇట్స్ ఎ బేస్. ఒక అవును. హౌస్‌కి ఫౌండేషన్ ఎలాగో హ్మ్. రిలేషన్‌షిప్‌కి నమ్మకం అనేది అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, నువ్వెప్పుడైతే ఒక మనిషిని నమ్మట్లేదో ఆ రిలేషన్‌షిప్ ఎక్కడికి వెళ్తుంది? నువ్వు రోజు ఈ ఫోన్‌లు అట్లాంటివన్నీ చెక్ చేసి ఎవ్రీ డే నువ్వు ఒక ప్రాబ్లమ్‌తో వస్తూ ప్రతిరోజు ఇంట్లో ఒక మనిషిని అంటే అవమానిస్తూ, డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అనుమానిస్తూ ఉంటున్నావంటే హ్మ్. సో, అలా ఇక్కడ పీస్ ఆఫ్ లైఫ్ అస్సలు లేదు కదా! హ్మ్. సో, ఫోన్ చూస్తున్నావు అంటే ఒక నమ్మకాన్ని కోల్పోతున్నావు తెలియకుండానే. ఏదైతే బెటర్ చేసుకోవాలి ఒక రిలేషన్‌షిప్‌లో అనేది వదిలేసి, ఇంకా అపనమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. సో, ఈ అపనమ్మకం ఎలా ఉంటది అంటే ఒక పెనుభూతంలాగా ఉంటది. సో, నువ్వు ఒకళ్ళ మీద ఏదైనా డౌట్ పడి కంటిన్యూయస్‌గా చెక్ చేస్తూ ఉన్నావు. ఎప్పుడన్నా నీకది కనిపించకపోయినా అనుమానం కనిపించకపోయినా గూడా ఏమవుద్దంటే ఏదైనా డిలీట్ చేశాడేమో. నిజంగా అక్కడ ఏమి లేకపోయినా కూడా ఈ అనుమానం ఏం చేస్తదంటే నిన్ను ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోతూ ఉంటది. అది నిన్ను వెంటాడుతూనే ఉంటదనమాట ఆ అనుమానం అనేది. సో, అనుమానం పెరుగుతూనే ఉంటది అవతల పర్సన్ పట్ల. సో, నీకు అనుమానం ఉంది. ఆ తర్వాత నమ్మకం లేదు. సో, అప్పుడు నీకేమొస్తుంది అవతల పర్సన్ నువ్వెప్పుడైనా పాజిటివ్‌గా చూడగలుగుతావా? పాజిటివ్‌గా ఎప్పుడు మనం చూడలేము. సో, అవతల రెస్పెక్ట్ ఉండదు. సో, ఆల్ ద టైము చీటికి మాటికి గొడవలే పెట్టుకుంటూ ఉంటారు ఇద్దరు. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఈ ఫోను చూస్తుంటే క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే. మరి వాళ్ళిద్దరిలో ఎలా హ్మ్. ఎలా చూస్తారు అని మనం తెలుసుకోవచ్చు మ్యామ్? వాళ్ళు చూస్తున్నారు మనం ఫోన్ అని ఎలా తెలుసుకోవచ్చు? సో, ఎప్పుడైతే మనకి ఎవరైనా రికార్డింగ్స్ చేస్తున్నారు. ఈ యాప్స్ అట్లాంటివి డౌన్‌లోడ్ చేశారు. యాక్చువల్లీ నేను ఒక ఆమె స్క్రీన్ షాట్స్ చూసాను. ఆమె చాలా స్క్రీన్ షాట్స్ వాళ్ళ హస్బెండ్ ఇంకెవరితోనో మాట్లాడుతూనే చాలా స్క్రీన్ షాట్స్ నాకు పంపించిందనమాట. అంటే ఎలా దాని నుంచి బయటికి రావాలి ఐయామ్ సఫరింగ్ సో మచ్ అన్నట్టు
హ్మ్. చెప్పిందనమాట. సో, అట్లా స్క్రీన్ షాట్స్ షేర్ చేయడం వాళ్ళు లేనప్పుడు. ఆహ్, ఇవే మోర్ ఆఫ్ ఇప్పుడు ఫీచర్స్ ఉంటున్నాయండి. యాక్చువల్లీ అవి అంటే మన సెన్సార్. అవేంటంటే మొత్తం రికార్డ్ అవుతూ ఉంటదనమాట ఫోను. నువ్వెవరితో మాట్లాడుతున్నావు అవన్నీ. కాల్ హిస్టరీస్ చెక్ చేయడము. ఇంక ఇవన్నీ మామూలుగా. హుహు. ఇంకా చాలామంది తెలియకేంటంటే సిమ్‌లు మార్చేసుకోవటం వాళ్ళు. ఇవి గూడా చేస్తూ ఉంటారనమాట. ఇది నేనైతే చాలా కామన్‌గా చూసాను. సో, దీనివల్ల ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇట్లా అనుమానం క్రియేట్ అవుతుంది. ఇట్లా ఒక అంటే నమ్మకం అనేది పోతుంది. ఎవరైతే అవతల పర్సన్ ఉంటారో పార్ట్నరు వాళ్ళ మీద కూడా వాళ్ళకి సెల్ఫ్ డౌట్ కూడా వస్తుందనమాట. అంటే ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఈ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అంటే ఇప్పుడు ఒక ఇద్దరు పార్ట్నర్స్‌లో ఒకరు ఇంకొకళ్ళని చూస్తున్నారంటే ఇవతల వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్. లేకపోతే నేను అంత బాలేనో, లేకపోతే అంత సరిగ్గా లేననో, తను ఇంకొకళ్ళని చూస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే గ్యారంటీగా ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వస్తది. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట మనము ఎప్పుడైతే ఒకళ్ళని తెలియకుండానే అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఏదో ఎవిడెన్స్ కోసం చూస్తున్నాం, ఆయన్ని పట్టివ్వడానికి చూస్తున్నామా, ఆమెను పట్టివ్వడానికి చూస్తున్నామా అనుకుంటాం అనమాట. అంటే ఆ రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుంది అని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ అ సింపుల్ థింగ్. కానీ దేర్ ఈస్ సో మచ్ ఇంటూ ఇట్ అనమాట. సో, ఎప్పుడైనా ఒకవేళ ఆ పార్ట్నర్‌కి డౌట్ వచ్చింది. లేకపోతే తన యాక్షన్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. లేదంటే ఇంటికి లేట్‌గా వస్తున్నాడు, సరిగ్గా రావట్లేదు. అలాంటప్పుడు నీకు ఏదో ఒక అనుమానం వచ్చింది. అవతల నిజంగానే ఏదన్నా ఒక హ్మ్. రిలేషన్‌షిప్ లాంటివి ఏదైనా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే, హ్మ్. సో, అలాంటప్పుడు ఏం చేయొచ్చు అని ఎవరైనా అంటే ఆబ్వియస్లీ డౌట్ వస్తుందనమాట. ఇంకా అలాంటప్పుడే కదా మనం ఫోన్ చెక్ చేస్తాము. ఎగ్జాక్ట్‌లీ. అన్నది. కానీ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. నీకు హ్మ్. నిజంగా ప్రాబ్లమ్ ఉంది అంటే, ఆ ప్రాబ్లమ్‌ని ఓకే. దీన్ని నేను ఎలా అడ్రెస్ చేయాలి? అంటే తనతో కూర్చొని నువ్వేమన్నా మాట్లాడి ఏదన్నా అయితే చేయొచ్చు. లేదంటే ఏంటి ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ ఉంది? దాన్ని ఎలా ఇప్పుడు ప్రొఫెషనల్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఎవరి దగ్గరైనా హెల్ప్ తీసుకోవచ్చు. లేదంటే తన ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసి ఇట్లా జరుగుతుంది. నేను ఎలా ఇతన్ని కంట్రోల్ చేయాలి? ఏం చేయగలను? చేయలేకపోతే ఏమేం చేయలేరు. ఇంకా ఫోను చెక్ చేసి ఎంత చేసినా గూడా అవతల వాళ్ళు దాన్ని అబద్ధాలు చెప్పడం, నంబర్స్ మార్చేయడమో, లేకపోతే ఇంకో సిమ్ తీసుకోవడమో ఏదో అట్లాంటివైతే జరుగుతూనే ఉంటాయి గానీ, రిలేషన్‌షిప్పు నువ్వు ఫోను చూస్తున్నావని ఆగిపోతే అయితే ఆగిపోదు. సో, మనం ప్రాబ్లమ్ ఎక్కడుందో డైరెక్ట్‌గా ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేస్తే, అక్కడ నీకు మళ్ళీ ఏంటంటే రిలేషన్‌షిప్‌కి ఇంకొక బేస్ వస్తదనమాట. నాకు మీ బిహేవియర్ వల్ల మీరు ఫోన్ ఇలా కంటిన్యూయస్‌గా యూజ్ చేయడం వల్ల నాకు కరెక్ట్‌గా అనిపించట్లేదు అని డైరెక్ట్‌గా కమ్యూనికేట్ అది చేయొచ్చు. చేసేసరొచ్చు. ఇంట్లో ఫ్యామిలీనే కదా! సో, కమ్యూనికేట్ చేయొచ్చు. మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు, లేకపోతే బయట ఎక్కువ ఉంటున్నారు. ఐయామ్ ఫీలింగ్ లోన్లీ. నాకు కంఫర్ట్‌గా అనిపించట్లేదు అని ఏదైనా తనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ షేర్ చేసుకోవచ్చు. అవతల మనిషి వినట్లేదు అనుకున్నప్పుడు నీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడటమో, లేదంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని నేను ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి? ఎలా దాని నుంచి బయటికి రావాలి? అనే దాని మీదగా నేను వర్క్ చేస్తే ఇట్ ఈస్ ఫైన్. లేదంటే దిస్ ఈస్ నాట్ ద అంటే కరెక్ట్ వే ఆఫ్ బిల్డింగ్ ఎ రిలేషన్‌షిప్ ఓకే. అనమాట. మీరంటున్నారు అంటే ఒకరు ఫోన్‌ని చూడడం అయితే కరెక్ట్ కాదు అని అన్నారు. హ్మ్. అండ్ రిలేషన్‌షిప్‌లో మనం మాట్లాడుకుంటే ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి హ్మ్. ఇద్దరు అని అంటారు. మరి అలా మనం మాట్లాడుకుంటే దీన్ని ఎలా చూడాలి? ట్రాన్స్‌పరెన్సీ ఈజ్ కరెక్టే అండి. ఎందుకంటే ఇద్దరికీ అండర్‌స్టాండింగ్ ఉండి, ఇద్దరికీ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అవగాహన ఉంటే ఓకే. నా ఫోన్ చూడు నాకేం ప్రాబ్లమ్ లేదు. ఓకే. అని ఎప్పుడైతే మనం అనగలుగుతామో ఇట్ ఈస్ ఫైన్. యాక్చువల్లీ అలాంటి రిలేషన్‌షిప్‌లో అసలు ప్రాబ్లమ్సే ఉండవు. నీకు అదైతే ట్రూతే గదా! ఎప్పుడైతే మనలో ఎలాంటి భయమో, ఎలాంటిది ఉండదో, సో, ఆబ్వియస్‌లీ అవతల పర్సన్ ఫోన్ చూస్తే ప్రాబ్లమ్ ఏమవుతుంది? సో, ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, అలా అవగాహన పెట్టుకొని ఉంటే ఓకే. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే ఈ ట్రాన్స్‌పరెన్సీలో ఒక పర్సన్ గాని అర్థం చేసుకోకపోతే ఇప్పుడు ఎవరైనా ఒక ఓల్డ్ ఫ్రెండే ఫోన్ చేశారు, లేకపోతే మెసేజ్ పెట్టారు. అవతల పర్సన్ అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఓకే. ఇంకా నీతో కనెక్షన్‌లో ఉన్నారా? ఇంకా నీతో టచ్‌లో ఉన్నారా? అని కాకుండా యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేశారు. ఎవరో ఒక అబ్బాయే ఫోన్ చేశాడు సడెన్‌గా. తను షేర్ చేసుకుంటుందంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నీకు ఫోన్ చేస్తున్నారా? నీకిప్పుడెందుకు ఫోన్ చేస్తున్నాడు? నువ్వెలా కనెక్ట్ అయ్యావు? అని ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నారంటే అక్కడ ట్రాన్స్‌పరెన్సీ లేదు. సో, దానివల్ల ఏమవుతుందంటే అవతల పార్ట్నర్‌కి భయమొస్తుంది. సో, ఈ భయం వల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళు హైడ్ జేస్తారు. హ్మ్. ఫెయిర్‌గా ఉండరనమాట. సో, ట్రాన్స్‌పరెన్సీ ఈజ్ గుడ్. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అండర్‌స్టాండింగ్ ఉండి ఇద్దరు షేర్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఫైన్. అసలక్కడ ప్రాబ్లమ్ ఉండదు. తన మీద డౌట్ ఉండదు. దీనికి సీక్రెట్స్ లేవు. అని ఇద్దరు ఈజీగా చూసుకోవచ్చనమాట. సో, ఏ రిలేషన్‌షిప్‌లో అయినా గూడా అండి యాక్చువల్లీ నమ్మకం ఉండాలి.
ఒకళ్ళ పట్ల గౌరవం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి. సో, ఒక్కోసారి ఆఫీస్ వర్క్‌లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇంకా ప్రతిదీ ఏం చేస్తున్నావు అని పిన్ పాయింట్ చేస్తూ ఉంటే అక్కడ కొంచెం ప్రాబ్లమ్ అనేది అవుతుందనమాట. సో, ట్రస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ లేకపోతే దాన్ని ఎలా అడ్రెస్ చేయాలనేది మాత్రమే మనం చేయాల్సిన పని. అంటే ట్రస్ట్ మేడం కొన్ని సార్లు ఇతను నా మనిషి అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఇంకొన్నిసార్లు అవునా కాదా అన్న సిచ్యువేషన్‌లో వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడే మనకి ఇలాంటి ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి అని చెప్పొచ్చు. ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మనము ఆ పర్సన్ ఎలా చూస్తున్నాం? ప్రతిసారి అంటే మనమే డౌట్ క్రియేట్ చేసుకుంటున్నామా? నిజంగా అవతల పర్సన్‌లో ఆ బిహేవియర్ ఉందా? అనేది మనం క్లారిఫై చేసుకోవాలి. సో, చిన్న చిన్న ఇన్సిడెంట్స్‌ని బట్టే నువ్వు ఒక ఒక డెసిషన్ రాలేవు. ఒక 2 రోజులు లేట్‌గా వచ్చాడు, ఒక 10 రోజులు లేట్‌గా వచ్చినంత మాత్రాన ఆఫీస్ నుంచి నువ్వు ఇమ్మీడియేట్‌గా కన్క్లూజన్‌కి రాలేవు. సో, అనుకున్నారంటే మన వాళ్ళే కదా! ప్రాబ్లమ్ ఉంటే అడ్రెస్ చెయ్యి, మాట్లాడు. కానీ ఈ డౌట్స్ ఇలాంటివి ఉండటం ఈజ్ నాట్ అంటే రిలేషన్‌షిప్ బిల్డ్ అవ్వదు. ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్ళాలి అంటే నమ్మకం అనేది కంపల్సరీగా ఉండాలి. సో, అదే రియల్ లవ్ అంటే కూడా. అవతల పర్సన్ రెస్పెక్ట్ ఇవ్వటం. యెస్. థాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.